ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయడం ఎలా అనే ఒక సందేశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమెన్. మొదటిగా మీకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ బైబిల్ పూర్తి చేయడం అనేది నలుగురు ఎదుట గ్రేట్గా చెప్పుకోవడానికో, లేకపోతే మీ పక్కన వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళతో కంపీట్ అవ్వాలని చదవాలనుకోవడమో, లేకపోతే ఇంకేమైనా దేవునికి అయిష్టమైన ఆలోచనలను బట్టి బైబిల్ చదవాలని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. అయితే ఈ సందేశం నీకు కాదు. ఒకవేళ నిజంగా దేవునితో నడవాలి, ఆత్మీయ జీవితాన్ని లోతైన అనుభవాల్లోకి తీసుకుపోవాలి, నా యేసయ్య చేయి పట్టుకొని నేను నడవాలి అనే ఒక ఉద్దేశం ఉంటే మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని విందాం. లేదంటే దయచేసి ఇక్కడే ఈ యొక్క వీడియోని ఆపేయండి అని వేడుకుంటున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, ఈ వాక్యం వినుచుండగా ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి తండ్రి. వాళ్ళు మంచి ఉద్దేశముతో నీతో నడవాలని, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని, ప్రతినిత్యము జీవాహారం భుజించాలన్న ఉద్దేశంతో వాళ్ళు బైబిల్ చదువుచుండగా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి ఈ యొక్క వాళ్ళు అనుకున్న ఒక గమ్యాన్ని చేరులాగున, ఈ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయులాగున నీ కృపను వాళ్ళపై కనపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట అనేది అనుదినము చేసే ఒక కార్యక్రమం లాగా ఉండాలి. అంతేకాని వీలు కుదిరినప్పుడు చదవటమో, చదివాలనిపించినప్పుడు చదవటమో, సంతోషంగా ఉన్నప్పుడు చదవటమో, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు చదువుదాంలే అని చదవటమో కాదు. కానీ మనం సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వీలున్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు అయినా కానీ మొదట బైబిల్ చదవటం అనేది ఒక అనుదిన కార్యక్రమం లాగా, డైలీ రొటీన్ లాగా, మనం మిగతా పనులు ఎలాగైతే మనం రొటీన్గా చేసుకుంటూ ఉన్నామో అలాగనే బైబిల్ చదవటం కూడా రొటీన్ వర్క్ లాగా మనకి ఉండాల. అలా ఉంటే ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో మనం సన్నగిల్లిపోకుండా ఉంటాం. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోకుండా శోధన వచ్చినప్పుడు నుంచోడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడయ్యా అంటే వాక్యంలో మనము నిలిచినప్పుడు. బైబిల్ చదివే ముందు ప్రార్థన చేసుకోవడం అనేది మనకు అలవాటు అవ్వాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనంలో ఇలా అంటా ఉన్నాడు కదా కీర్తనకారుడు, దేవా నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కనులు తెరువము అంటా ఉన్నాడు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎలాగుండాలి అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి, మన హృదయము తెరవబడిన స్థితిలో ఉండాలి. చాలామంది బైబిల్ ఎలా చదువుతారు అంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో చదువుతుంటారు. వాళ్ళ మైండ్లో ఒకటి పెట్టుకొని చదువుతారు, ఇదే వాక్యం రావాలనుకుంటారు. లేకపోతే నేను అనుకున్న విధంగానే ఈరోజు నాకు వాక్యం రావాలి ప్రభా అని అనుకుంటా ఉంటారు. అలా కాదు. కానీ బైబిల్ చదివేటప్పుడు అది అర్థం మనం ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. మళ్ళీ లోపాలు ఉంటే లోపాలు చూపిస్తుంది, మంచి ఉంటే మంచి చూపిస్తుంది. మరి అలాంటప్పుడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఓపెన్ మైండ్తో చదవాలి. దేవా ఈరోజు నాతో మాట్లాడు, నాలో లోపాలు ఉంటే సరిచేయి, నాతో మాట్లాడు, నేను సరి చేసుకుంటాను ప్రభా అని మనం అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి మనల్ని ముందుకి నడిపిస్తాడు. రెండవదిగా బైబిల్ చదివేటప్పుడు ఒక హెల్ప్ తీసుకోవాలి. మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనము కోరాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి అంటే మన మానవ జ్ఞానంతో చదివితే మనకు ఒకలాగా అర్థమవుతుంది. ఎందుకంటే పేతురు గారు అంటా ఉన్నాడు కదా, చాలామంది లేఖనాలను వక్రీకరించుకొని తన సొంత ఆశల కోసం వాటిని వినియోగించుకుంటున్నారంట. అందుకనే మనం పొరపాటు పడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఎందుకంటే యేసయ్యే స్వయాన యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో అంటా ఉన్నాడు కదా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అని అంటా ఉన్నాడు. అలాగనే ఇంకా చూచినట్లయితే
ఈ యొక్క 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఉంది కదా! అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా! ఇక్కడ చూచినట్లయితే యేసయ్య స్వయంగా, అలాగనే యోహాను గారు కూడా స్వయంగా చెప్తా ఉన్నారు కదా! మనలో దేవుని అభిషేకం ఉన్నట్లయితే ఎవరో మనకి బోధించనక్కర్లేదు, కానీ ఉన్న వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది అబద్ధ బోధకులు బయలుదేరుతా ఉన్నారు. అట్లనే వాటిని వినే దురద చెవులు కలిగిన వాళ్ళు కూడా అనేకులను చూస్తూ ఉన్నాం. అందుకనే ఇన్ని డినామినేషన్లు ఈ భూమి పైన బయలుదేరినాయి. మొదట ఆది అపోస్తుల పరిచర్య చూసినట్లయితే ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డప్పుడు ఒకటే సంఘం. ఆ సంఘం ఇప్పుడు కొన్ని వందల వేల సంఘాలుగా చీలిపోయింది. డినామినేషన్లుగా చీలిపోయింది. ఎందుకంటే చెప్పేవాడు వాడికి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. వినేవాళ్ళు కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు వింటా ఉన్నారు. అందుకనే ఇంతగనం అబద్ధ బోధలు పెరిగిపోతా ఉన్నాయి. మరి ఇదేది కూడా మనల్ని ఆత్మీయ జీవితంలో మరి పడిపోకుండా మనము ఆ బోధ సరైందో లేదో తెలుసుకోవాలి అంటే, వాక్యం చదివేటప్పుడు కూడా ఆ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనకు అర్థమవ్వాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు చాలా అంటే చాలా అవసరమై ఉన్నది. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, మొదటగా వాక్యం చదివే ముందు నా కనులు తెరవయ్యా అని ప్రార్థన చేయండి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవ నాకు బోధించయ్యా అని ప్రార్థన చేసుకోండి. మూడవదిగా డైలీ పోర్షన్ చదువుతున్నాం కదా! డైలీ అడగండి, దేవా ఈరోజు నాతో మాట్లాడయ్యా. మార్నింగ్ చదువుకునేటప్పుడు తండ్రి నేను ఎలాగూ ఈరోజు నడవాలి, ఎలాంటి పరిస్థితులను చూడబోతా ఉన్నానయ్యా. రాత్రి పడుకునే ముందు చదువుకుంటే తండ్రి రోజంతా కాపాడినావు కదా! రేపు ఈ రాత్రి కాలానికి తగిన వాక్కు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. సరే, ఇప్పుడు మనము ఇది ఎలాగ చదవాలో చూసుకుందాము. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాల్లో పాత నిబంధన ఓల్డ్ టెస్టామెంట్‌లో 39 బుక్స్ ఉంటే, న్యూ టెస్టామెంట్‌లో 27 బుక్స్, 27 బుక్స్ ఉన్నాయి. అట్లాగనే అధ్యాయాలు చూచినట్లయితే పాత నిబంధన ఓల్డ్ టెస్టామెంట్‌లో 929 అధ్యాయాలున్నాయి. కొత్త నిబంధన న్యూ టెస్టామెంట్‌లో 260 అధ్యాయాలు. రెండిట్లో కలిపి మొత్తముగా 1189 అధ్యాయాల్ని మనము చూస్తా ఉన్నాము. చాలామంది ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటారు. మరి యొక్క 1189 అధ్యాయాలు 365 రోజుల్లో ఎంత చదవాలి అని క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్ ఒక 3 చాప్టర్స్, 3 అధ్యాయాలు వస్తున్నాయి. అయితే ప్రాక్టికల్‌గా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే చూడండి, కొన్ని చిన్న అధ్యాయాలుంటాయి, కొన్ని పెద్ద అధ్యాయాలుంటాయి. ఒకసారి చూసినట్లయితే 117వ కీర్తన చాలా చిన్న కీర్తన. అదే 119వ కీర్తన చూసినట్లయితే చాలా పెద్ద కీర్తన ఒకటి. రెండోదిగా చూచినట్లయితే ప్రతిరోజు మనం చదవడానికి వీలు పడొచ్చు, పడకపోవచ్చు. మనం ఎంత కమిట్మెంట్ తీసుకున్నా కానీ. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాము. సండేస్ ఉంటాయి. మనం సండే మార్నింగ్స్ ఒక్కోసారి కుదరదు. లేదు అంటే ఒక్కొక్కసారి మనకి హెల్త్ ఇష్యూస్ ఉండవచ్చు, లేకపోతే ట్రావెల్‌లో ఉండవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. మనం ఎంత కమిట్మెంట్ తీసుకున్నా కానీ ఇట్లాంటివనేవి మన డైలీ రొటీన్ లైఫ్‌లో మనం చూస్తా ఉంటాము. ఎంత కమిట్మెంట్ తీసుకున్నా కానీ కుదరదు. సరే, మరి ఏం చేయాలి? ఎన్ని అధ్యాయాలు చదివితే మనకి వీలుగా ఉంటది అంటే, నేనెలా చదువుతాను అంటే దాదాపుగా రోజుకి 5 అధ్యాయాలు చదివేలాగా చూసుకుంటాను. ఎలాగంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని ఒక అధ్యాయం చదువుకుంటాను. ఒకవేళ అది మరీ పెద్ద అధ్యాయం అయితేనా ఈవినింగ్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను, ఈవినింగ్ పోర్షన్‌తో పాటు. సో, నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత టైం పెట్టుకొని, సో, అక్కడొక అధ్యాయాన్ని చదువుతా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి
ఆఫ్టర్‌నూన్ కంపల్సరీగా లంచ్ ముందు ఎస్పెషల్‌గా నేను లంచ్ టైమ్‌లో కొత్త నిబంధన చదువుతాను. సో, కొత్త నిబంధన ఒక అధ్యాయం ఫినిష్ చేసుకుంటా ఉంటాను. సో, ప్రతిసారి అంతే ఒకవేళ పెద్ద చాప్టర్ అంటే హాఫ్ చేసి చదవడము. అట్లా యావరేజ్ పర్ డేకి ఒక 4-5 చాప్టర్స్ మనం చదువుకుంటూ పోతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఒక చాప్టర్ చదువుతా. అదేంటి అంటే స్పెషల్‌గా కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం మాత్రమే చదువుతా ఉంటాననమాట. నెక్స్ట్ ఇంటికొచ్చిన తర్వాత నైట్. సో, నైట్ బెడ్ టైమ్‌లో సో, మార్నింగ్ స్టార్ట్ చేసుకున్న చాప్టర్ ఒకవేళ ఏదైనా వదిలిపెట్టేస్తే దాన్ని ఫినిష్ చేసుకొని, సో, నెక్స్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తా ఉంటాననమాట. సో, ఇలాగా మార్నింగ్ ఒక చాప్టర్, డ్యూటీలో ఒక చాప్టర్, ఆఫ్టర్‌నూన్ ఒక చాప్టర్, ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఒక చాప్టర్, నెక్స్ట్ నైట్ అట్లా 5. అలాగని 5 కంప్లీట్ అవుతాయని కూడా చెప్పలేం. ఒక్కోసారి ఎలా ఉంటదంటే హాఫ్ హాఫ్ పెద్దగున్నయి ఏమన్నా వదిలేసినాము అంటే ఒక 3 చాప్టర్స్ అట్లా ఫినిష్ అయ్యుండొచ్చు. సో, యావరేజ్ ఎలా ఉంటది అంటే ఒక 5 చాప్టర్స్ మనం అలా పెట్టుకొని చదువుకున్నాము అంటే ఈజీగా మనము కంప్లీట్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే బైబిల్ చదివేటప్పుడు ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. సో, ఎవరి కోసమో బైబిల్ చదవడం కాదు. మన కోసం మనం బైబిల్ చదువుతున్నప్పుడు సో, ఒక నోట్‌బుక్ తీసుకొని, పెన్ తీసుకొని దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఎందుకంటే మనం ఆ రోజు ఏం ప్రేయర్ చేసుకున్నామో ఖచ్చితంగా ఆ డైలీ చదివే పోర్షన్‌లో మార్నింగు, ఆఫ్టర్‌నూను, ఈవినింగు ఎప్పుడో ఒకసారి దేవుడు ఆ వాక్యం ద్వారా ఆ హార్ట్‌కి టచ్ అయ్యేలాగా దేవుడు మనతో మాట్లాడుతా ఉంటాడు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చదవాలి. నెక్స్ట్ నోట్స్ రాసుకుంటూ చదువుతున్నట్లయితే అవి ఇంకా ఎక్కువగా మనకి మెమరైజ్ చేయడానికి ఈజీగా ఉంటాయన్నమాట. సో, చాలామంది అనుకోవచ్చు ఒకవేళ ఇన్ని చాప్టర్స్ చదవటం మాకు కుదురుతదా? ఇన్ని టైమ్స్ చదవటం మాకు కుదురుతదా? మేము ఇంట్లో ఉండేవాళ్ళం కదా! అట్లా అనుకున్నప్పుడు ఏంటి అంటే మార్నింగ్ కంపల్సరీగా ఒక 2 చాప్టర్స్ పెట్టుకోండి. ఆఫ్టర్‌నూన్ కుదిరితే ఆహ్, అన్ ఆహ్, చదవండి. లేదంటే లేదు అంటే నైట్ బెడ్ టైమ్ అప్పుడు అట్‌లీస్ట్ 2-3 చాప్టర్స్ కంప్లీట్‌గా చదవడానికి పెట్టుకోండి. ఎందుకంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సో, నేను ఇట్లా పార్ట్‌గా చదువుతున్నాను కాబట్టి నా డ్యూటీకి నాకు అనుకూలంగా ఉండేలాగా నేను టైమ్‌ని అడ్జస్ట్ చేసుకున్నాను. సో, మీరు హౌస్ వైఫ్స్ లేకపోతే మాకిలా అయితే కుదరదు. మా డ్యూటీ టైమ్‌లో మాకిలా కుదరదు. అట్లా అనుకున్న వాళ్ళు అయితే సో, మార్నింగ్ టైము కంప్లీట్‌గా ఒక 2 చాప్టర్స్. సో, నైట్ టైమ్ మనకింకా లీజర్ టైమ్ ఉంటది కాబట్టి ఆ యొక్క ఒక 3 చాప్టర్స్ మనం కంప్లీట్‌గా చదువుకున్నాము అంటే, సో, మధ్యలో సండే స్కిప్ అయినా, మన హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ట్రావెల్‌లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ట్రావెల్‌లో ఉన్నా కానీ, సో, ఇప్పుడు అన్నీ మొబైల్ యాప్స్ ఉన్నాయి. సో, మొబైల్‌లో బైబిల్ ఉంది కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్, తెలుగు ప్యారలల్‌గా ఉన్న బైబిల్ ఉంటది. సో, ఆ బైబిల్ మీరు డౌన్‌లోడ్ చేసుకొనైనా మీరు ట్రావెల్‌లో ఉన్నప్పుడైనా చదువుకోవచ్చు. చక్కగా టైంని మనం యుటిలైజ్ చేసుకున్నాము అంటే సంవత్సరంలో కంప్లీట్‌గా మనం బైబిలు చదవగలుగుతాం. సో, నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ సో, ఇదేదో గ్రేట్‌నెస్ కోసమో, చెప్పుకోవడానికో ఇన్ని సార్లు చదివాము, అన్ని సార్లు చదివామని చెప్పుకోవడానికి కాదు కానీ ఒకటే ఇంటెన్షన్. సో, దేవుడు నాతో మాట్లాడాలి. నేను దేవునితో నడవాలి ఒకటి. సో, రెండవదిగా నేను నా సొంత ఆహ్, ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్తున్నాను. ఏంటి అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం అనేది ఒక రొటీన్, ఒక హ్యాబిట్‌గా మనం చేసుకున్నాము అంటే ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా చదవాలి. కష్టమైనా చదవాలి, సంతోషమైనా చదవాలి, దుఃఖమైనా చదవాలి. అట్లా చదువుకుంటా పోతే ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో వెనకపడిపోకుండా ఉంటాం. సో, అందరికీ శ్రమలొస్తాయి. నాకు ఎన్నో శ్రమలొచ్చినాయి. బట్ ఆ శ్రమల్లో కూడా నేను పడిపోకుండా ఉన్నాను అంటే, నన్ను సేవ్ చేసిన లైఫ్ హ్యాక్స్, నా ఆత్మీయ జీవితంలో నిలబెట్టినయి ఏంటి అంటే, ఎంత దుఃఖమొచ్చినా గానీ డైలీ ప్రేయర్ చేయడం, డైలీ బైబిల్ చదవడం, డైలీ స్తుతులు చెప్పడం. ఇది ఒక రొటీన్. ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా, కష్టమైన, దుఃఖమైన, సంతోషమైన, బాధైన, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా కానీ మాక్సిమం మనం ట్రై చేసి చదివాము అంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో చాలా వృద్ధిని మనం చూడగలుగుతాము. శ్రమొచ్చినప్పుడు మనం పడిపోకుండా ఉంటాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ
ఒక మంచి కమిట్మెంట్ తీసుకోండి. సో, ఈ సంవత్సరం నుంచైనా ఒక 1 ఇయర్‌కి ఒక్కసారి నేను బైబిల్ పూర్తి చేయాలి ప్రభు అని ఫస్ట్ దేవుడిని అడగండి. ఆ శక్తిని దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క జీల్ చేయాలి అన్న తపన దేవుడే ఇస్తాడు. మన సొంతగా మనం స్టార్ట్ చేసినాము అంటే కొంత దూరం పోయిన తర్వాత మనం ఆగిపోవచ్చు, మర్చిపోవచ్చు, వెనకబడిపోవచ్చు. బట్ ఆ దేవుడే మనలో ఒక బైబిల్ చదవాలన్న తపన, ఆరాటం మనలో ఉంచినాడు అంటే ఖచ్చితంగా మనం ముందుకి సాగగలుగుతాం. మనం మానవ మాత్రులం. మనకి బలహీనతలుంటాయి. కాబట్టి అడగండి. అయ్యా నీ కృపలో నేను దీన్ని ఫినిష్ చేయట కృప చూపయ్యా. నీ కృప ఉంటే నేను దీన్ని కంప్లీట్ చేయగలుగుతాను ప్రభు అని అడిగి మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి ఈ చిన్న మాటలు మీ హృదయంలో నిరంతలుగా ఫలించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, బిడ్డలు ఇప్పటి వరకు నాయన విన్నారు నాయన వాక్యాన్ని. బైబిల్ చదువుటకు బిడ్డలకు శక్తిని, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, దేవా సమయానుకూలముగా ఎలా చదవాలో గ్రహించే మనసును బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.